సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ప్రేమిస్తూ నూతనమైనటువంటి దినాన్ని మనకు అనుగ్రహించాడు. నిజంగా మనము బ్రతికి ఉన్నాము. దేవుణ్ణి స్తుతించగలిగినటువంటి, దేవుని వాక్యాన్ని ధ్యానించగలిగినటువంటి ఆరోగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. అనేక విధాలుగా దేవుడు మనల్ని కనికరిస్తున్నాడు. దేవునికి వందనాలు. రోమాపత్రిక నుండి మనము ధ్యానములను మనం చేసుకొనుచున్నాము. రోమాపత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో ప్రారంభంలోనే ఈ గ్రంథకర్త పౌలు గారు దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, అనగా రోమా పత్రిక ఒక క్రైస్తవ సంఘానికి మొదటి శతాబ్దంలో వ్రాయబడినటువంటి పత్రిక. ఆ పత్రిక ఇప్పటి వరకు కూడా సజీవముగా ఉన్నది. కారణం ఏంటంటే, ఈ పత్రికలో ఉన్నటువంటి మాటలు, వాక్యాలు, దేవుని యొక్క వాక్యము అనేకులను వెలిగించుచున్నది. అనేకుల రక్షణ కొరకై, రక్షణలోనికి వచ్చుట కొరకై, రక్షించబడినటువంటి వారు ఆత్మీయంగా ఎదుగుట కొరకై రోమా పత్రిక అనేకులను వెలిగించుచున్నది. దేవునికి వందనాలు. మీకు తెలుసా, రోమా పత్రిక క్రైస్తవ చరిత్రను 2 భాగాలుగా చేసింది. క్రైస్తవ చరిత్ర 1600 సంవత్సరములు ఒక చరిత్ర. వారిని రోమన్ క్యాథలిక్ క్రైస్తత్వము అంటారు. 1600 సంవత్సరాల తర్వాత మార్టిన్ లూథర్ గారు ఈ రోమా పత్రిక చదువుట ద్వారా ఆయన ఒక క్రొత్త విషయాన్ని కనుగొన్నాడు. అనేక విషయాలు, క్రొత్త విషయాలు కనుగొన్నాడు. అంతవరకు క్రైస్తవులు ఏ సత్యాలను దాచిపెట్టారో, మరియు తనకు వ్యక్తిగతంగా ఏ ప్రశ్నలున్నాయో వాటన్నిటికీ జవాబు ఈ రోమా పత్రికలో మార్టిన్ లూథర్ గారికి మరియు తన తోటి వారికి అగుపడినట్లు, వారు దాని తర్వాత వచ్చినటువంటి క్రైస్తత్వాన్ని ప్రొటెస్టెంట్స్ అని అంటారు. కనుక రోమా పత్రిక చాలా అది అద్భుతమైనటువంటి పత్రిక. దేవునికి వందనాలు. విశిష్టమైనటువంటి పత్రిక. మరియు ప్రస్తుతము మనకు వింటున్నటువంటి మనకు చాలా అవసరమైనటువంటి అంశాలు మనకెన్నో ఇక్కడ ఉన్నాయి. రక్షణ అన్నటువంటిది అనేకులు అనేక విధాలుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. కానీ రక్షణ అన్నటువంటిది ఈ యొక్క రోమా పత్రికలో చాలా వివరముగా, స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. రెండవది పరిశుద్ధత. పరిశుద్ధత కూడా అది రక్షణ తర్వాత, నీతిమంతులుగా చేసిన తర్వాత అది మనలో దేవుడు కోరుకొనుచున్నాడు, పరిశుద్ధంగా ఉండడము. ఇప్పుడు ఆ ప్రయాణంలో మనము ఉన్నాము. పరిశుద్ధపరచబడము, పరిశుద్ధతలో స్థిరముగా ఉండడము. ఇదందరికీ మనకు ఇష్టమే. ఎవరికి ఇష్టం ఉండదు పరిశుద్ధంగా ఉండకూడదు అని? మనందరికి ఇష్టమే. కానీ ఒక్కొక్కసారి మనకు తెలియదు. కనుక దేవుని యొక్క వాక్యాలు మనం వింటూ ఉండగా అనేక ముడులు విప్పబడతాయి. అనేక ప్రశ్నలకు జవాబులు మనకు దొరుకుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి జీవాన్ని, ఆ వెలుగును మన మీద ప్రకాశింపచేసినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ చీకటి వెళ్ళిపోగలదు. గనక మనము పరిశుద్ధపరచబడము, పరిశుద్ధతలో నిలకడగా, స్థిరముగా ఉండడము, అది మన యొక్క అంశము కలిగి మనము అక్కడికి చేరుకోవడానికి, ఆ స్థాయికి చేరుకోవడానికి మనమేం చేయాలి, దేవుడు ఏం చేస్తున్నాడు, వీటన్నిటిని మనము నేర్చుకుంటున్నాము. రోమపత్రికలో ఈరోజు 7వ అధ్యాయంలో కొన్ని వచనాలను మనం చదువుకుంటూ ధ్యానం మనం చేద్దాము. సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాటలాడుచున్నాను. ఇక్కడ పౌలు గారు పరిశుద్ధతకు ఒక ఆటంకం,
పరిశుద్ధ పరిశుద్ధంగా జీవించకపోవడానికి ఉన్నటువంటి ఒక పెద్ద ఆటంకం, అనేక ఆటంకాలలో, అనేక కారణాలలో అతిపెద్ద కారణము, అతిపెద్ద ఆటంకము ధర్మశాస్త్రము. మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాటలాడుచున్నాను. అంటే ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏంటంటే, మీరు ధర్మశాస్త్రానికి మరణించారు, చనిపోయారు. ఇంతకుముందు 6వ అధ్యాయంలో పాపమునకు మీరు చనిపోయారు. శరీరంలో ఉన్నటువంటి పాప నియమమునకు చనిపోయారు. మీరెరుగరా? అది అయిపోయింది. ఇప్పుడు ధర్మశాస్త్రమునకు కూడా మీరు చనిపోయారు. మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రమునకు ధర్మశాస్త్రము తన మీద ప్రభుత్వం చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేనున్నాను. నేను యూదా మతానికి సంబంధించినటువంటి వాడని అని అనుకుందాం. ఇక నా యాజకుడు, నా ప్రధాన యాజకుడు, నా శాస్త్రులు, నా పరిసయ్యులు వారు పెడుతున్నటువంటి ఈ ధర్మశాస్త్ర నియమ నిబంధనలు, ఆజ్ఞలు, ఆచారాలు ఇవన్నీ నాకు వారు ప్రతి నిత్యము బోధ చేస్తుంటారు, జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఇవన్నీ నేను అనుసరిస్తూ ఉంటాను. నేను చనిపోయాననుకోండి. నేను చనిపోయిన తర్వాత ఇంక ధర్మశాస్త్రము నా దగ్గరికి రాదు. అది ఇక నన్ను పట్టించుకోదు. నా మీద ప్రభుత్వం చేయదు. నాకొచ్చి ఏం ఆజ్ఞలనివ్వదు. అంటే పౌలు గారు ఈ మాటలు రాస్తున్నటువంటి సమయానికి ఈ రోమా సంఘములో యూదా మతము నుండి అంగీకరించినటువంటి వారు, మరియు ఈ పత్రిక ఆ దినమున అనేకులకు అందాలి, అనేక మంది యూదులు చదవాలి, ధర్మశాస్త్రమును అనుసరిస్తున్నటువంటి వారు చదవాలనేటువంటి ఉద్దేశంతో ఇది వ్రాయడం జరిగింది. పౌలు గారు ధర్మశాస్త్రము అన్నటువంటి ఆ బాల శిక్షకుడు లేకపోతే ఆ కాడి అనే పదం వాడతాడు. అంత కాడి, బరువైనటువంటి కాడి ప్రజల మీద మోపబడి ఉంది అని ఈ పత్రికలోను, తన ఇతర పత్రికల్లోనూ ఏదొక రీతిగా దాన్ని తీసుకొని వస్తూ ధర్మశాస్త్రం గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. మనము పోవడానికి గల కారణము ధర్మశాస్త్రం. 2వ వచనంలో ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోయిన యెడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన యెడల వ్యభిచారిణి అనబడును గాని, భర్త చనిపోయిన యెడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహం చేసుకొనినను వ్యభిచారిణి కాకపోవును. ఇదొక ఉదాహరణ. భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు. ఇప్పుడు భార్య భర్తలున్నారు. వీరిద్దరు కూడా యూదులు. అయితే ధర్మశాస్త్రము ఏం బోధిస్తదంటే, భార్య భర్తకు లోబడి ఉండాలి. భార్య భర్తకు లోబడుట, భర్త అతనికి బద్ధురాలు. బద్ధురాలంటే ఆయన యొక్క ఆధీనంలో ఉంటుంది. భర్త చనిపోయాడనుకోండి. భర్త చనిపోయిన తర్వాత భర్త విషయంలో ఇంక ధర్మశాస్త్రమునకు ఏమీ పని ఉండదు. భార్య దగ్గరికొచ్చి నువ్వు భర్తను ప్రేమించాలి, నువ్వు భర్తకు లోబడాలి, నువ్వు భర్తను అట్లా చేయాలి, ఇట్లా ఇంగ ధర్మశాస్త్రము ఆమె దగ్గరికొచ్చి ఏమీ చెప్పలేదు. భర్త విషయంలో ఇక ఆమె ఏమీ చేయనవసరం లేదు. భర్త చనిపోయాడు. ఇంకొక మాటలో చెప్తూ, భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని పెళ్లి చేసుకుంటే వ్యభిచారి అవుతుంది. భర్త చనిపోయిన తర్వాత ఆమె వేరొక పురుషుని చేసుకుంటే అది యుక్తమే.
అది సరిపోయినటువంటిదే ఆమె చేసుకొనవచ్చును. జాగ్రత్తగా గమనించండి. నేను భార్యాభర్తల గురించి ఇక్కడ నేను చెప్పడం లేదు. పౌలు గారు కూడా చెప్పడం లేదు. పౌలు గారు కూడా దీన్ని చెప్పడం లేదు. చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకొని ఆహ్, నానా రకాలుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అస్సలు భార్యాభర్తల వివాహము చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవడం వీటిని గురించి పౌలు గారు వ్రాయడం లేదు. ఒక ధర్మశాస్త్రము యూదా మతములో ధర్మశాస్త్రము భార్యాభర్తల విషయంలో ఎటువంటి నియమ నిబంధనలున్నాయో ఒక ఉదాహరణ తీసుకొని క్రైస్తవులకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఇక్కడ ఇదంతా కూడా అలంకారంగా ఒక ఉపమానంగా వ్రాస్తూ, ఇప్పుడు క్రైస్తవులకు భర్త ఎవరు? క్రైస్తవులంటే పౌలు గారు వ్రాస్తున్నటువంటి వారికి వాళ్ళు ఒక సంఘంగా ఉంటే, ఒకప్పుడు మీకు పాత భర్త ధర్మశాస్త్రము. పాత భర్త. ఇప్పుడు ఆ పాత భర్త చనిపోయాడు. మీరు ఇప్పుడు మరలా ఇంకొక భర్తను పెళ్లి చేసుకున్నారు. ఈ భర్త ఎవరు అంటే యేసుక్రీస్తు. ఇక్కడ స్త్రీ పురుషుల గురించి మ్యాటర్ కాదు. ఇది సంఘము గురించి. సంఘమునకు ఒకప్పుడు భర్త ధర్మశాస్త్రము ఉండేవాడు. ఆ ధర్మశాస్త్రమునకు సంఘము స్త్రీ పురుషులందరూ కూడా లోబడుటకు బద్ధులై ఉన్నారు. ఇక్కడ ఇంకొక పాఠం మనం గుర్తించండి. భర్త బ్రతికి ఉండగా అంటే ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ క్రీస్తు కూడా కావాలి. నాకు ఈ భర్త కావాలి, ఈ భర్త కావాలి అంటే వారిని ఏమన్నాడు పౌలు గారు అంటే వ్యభిచారి అన్నాడు. అంటే అంత తీవ్రమైనటువంటి పదజాలము ఉపయోగిస్తున్నాడు. కారణం ఏంటంటే పరిశుద్ధతలో స్థిరముగా ఉండకపోవడానికి గల కారణము ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము రూపానికి చాలా అద్భుతమైనటువంటి భక్తి రూపము కలిగినటువంటి ధర్మశాస్త్రం. ఆ మత సంబంధమైనటువంటి మత విధులలో ఉన్నటువంటి ధర్మశాస్త్రము రూపానికి మాత్రం చాలా అద్భుతమైనటువంటి రూపం. కానీ దాంట్లో ఉన్నటువంటి ప్రమాదాన్ని, అపాయాన్ని పౌలు గారు బయటికి తీసి, జాగ్రత్త ధర్మశాస్త్రము మీరు పట్టుకొని ఉంటే దానికి మీరు బద్ధులై ఉన్నారు. అయితే గుర్తు చేస్తున్నాడు, నీ భర్త చనిపోయాడు. పాత భర్త చనిపోయాడు. ధర్మశాస్త్రానికి మీరు చనిపోయారు. ఇప్పుడు మీరు క్రొత్త భర్తను మీరు చేసుకొని ఉన్నారు. భర్త చనిపోయిన యెడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను. విడుదల ఆ పదం మనకు గావాలి. మనము ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందాము గనక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారిణి కాకపోవును. అయితే మనకొచ్చే ప్రశ్న ఏంటంటే, మేము పుట్టినప్పటి నుంచి క్రైస్తవులుగానే ఉన్నాము. మేమేమి యూదులము కాము. మేమేమి ధర్మశాస్త్రం మాకసలు తెలీదు. ధర్మశాస్త్రమునకు మా మీద ప్రభుత్వం లేదు అని మనం అనుకుంటాం కదా! అయితే మనకు ఇంకొక అపాయకరమైనటువంటి ఒక నియమము పౌలు గారు గలతీలకు రాసిన పత్రికలో, కొలస్సీ పత్రికలో, హెబ్రీ పత్రికలో ఒక పదాన్ని పలుమారు అంటే అన్యులలో నుంచి వచ్చినటువంటి క్రైస్తవులకు ఉన్నటువంటి ధర్మశాస్త్రం ఏంటంటే మూల పాఠములు. ఈ మూల పాఠములకు ఇంకొక పర్యాయ పదము ఆయన ఏం రాయడం జరిగిందంటే, మనుషులు కల్పించిన పద్ధతులు, ఆజ్ఞలు. మనుషులు కల్పించిన పద్ధతులు, ఆజ్ఞలు, మూల పాఠములు, దినములు, మాసములు, సంవత్సరములను ఆచరిస్తున్నటువంటి వారు, శరీర సంబంధమైనటువంటి ఆచారాలలో ఇవి ముట్టవద్దు, ఇవి తినవద్దు, దీన్ని తాకవద్దు, ఆ! శరీరాన్ని మీరు గాయం చేసుకోవాలి అన్నటువంటి అనేక నియమ నిబంధనలు, మూల పాఠములు కూడా ఒక ధర్మశాస్త్రము. వాటికి మీరు చనిపోయి ఉన్నారు. మీరు ఎరుగరా?
అంటే మనం వాటిని పాటించము, ఇష్టపడము అంతే. ఇట్స్ నాట్ కమాండ్. గనుక ఎవరైనా ఒక నియమము తీసుకొని వస్తే, ఆ నియమాన్ని, ఆ పద్ధతిని, ఆ ఆచారాన్ని మనం వాక్యపు వెలుగులో దాన్ని మనం చూస్తాం. ఆ వాక్యపు వెలుగులో అది సరిగ్గా ఉంటే వాక్యము యొక్క స్పిరిట్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ అని కూడా ఒకటుంటది. చూడండి, ఒక మాట మీరు గుర్తు చేస్తున్నాను. పాత నిబంధన అక్షరం అన్నాం కదా! గలతీలకు రాసిన పత్రిక ప్రకారము, మరియు కొరింథీయులకు రాసిన 2 కొరింథీ 3:6 ప్రకారము అక్షరము అంటే పాత నిబంధన. క్రొత్త నిబంధన కూడా అక్షర రూపంలో ఉంది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు బైబిల్ ఇవన్నీ అక్షరాలే గదా! ఇది కూడా అక్షర రూపంలో ఉన్నది. అయితే దీనికి ఏది జోడించాలంటే ఆత్మను మనం జోడిస్తే, అందుకనే స్పిరిట్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ అంటారు. స్పిరిట్ ఆఫ్ అంటే క్రొత్త నిబంధన ఆత్మ వెలుగులో ఎవ్వరైనా గాని, ఏ విషయమైనా గాని అర్థం చేసుకోవాలంటే, ఆత్మ దేవుని సహాయము లేకుండా క్రొత్త నిబంధన కూడా అర్థము కాదు. కాకపోగా తప్పుగా అర్థమవుతది. అది ఆత్మ లేకుండా మనము దాన్ని చదివినా, ధ్యానించినా, బోధించినా అనేకులను తప్పు త్రోవలోనికి తీసుకొని వెళ్ళే ప్రమాదము కూడా ఉన్నది. కనుక పాత నిబంధన ధర్మశాస్త్రమైన మనం నివసిస్తున్నటువంటి సమయంలో అనేక ధర్మశాస్త్రాలున్నాయి. వాటికి మీరు చనిపోయి ఉన్నారు. ఇక వాటికి మీ మీద మీరు దానికి బద్దులు కారు. ఇప్పుడు మీకు ఇంకొక వివాహమైంది. క్రొత్త భర్తను మీరు వివాహము చేసుకొని ఉన్నారు. మీరు వ్యభిచారి కాదు. వ్యభిచారి కాదంటే పరిశుద్ధులు మీరు. ఈ యొక్క మైండ్ సెటప్ మనకుండాలి. నేను ఇప్పుడు క్రొత్త నియమానికి నేను బద్ధుడను, దాసుడను. నీతికి నా అవయములను నేను దాసులుగా చేస్తున్నాను. మొత్తానికి మన గురి ఏంటంటే పరిశుద్ధతలో స్థిరత్వం. నా భర్త, మన భర్త యేసుక్రీస్తై ఉన్నాడు. పాత భర్త, పాత ధర్మశాస్త్రము, పాత మూల పాఠాలు వాటికి నేను లోబడను. ఈ మధ్య కాలంలో నేను ఒక వీడియో చూస్తున్నాను. ఆయనంటాడు, ఈ గోల్డ్ వ్యాపారం అంతా కూడా గోల్డ్ అంత రేటు పెరగడానికి గల కారణం ఏంటంటే, మనుషులు పాటించేటటువంటి మూల పాఠాల వల్లనేనంట. మనుషులు కల్పించినటువంటి పద్ధతులకు మనుషులు లోబడి, వాటికి దాసులు కావడమే ఆ బంగారు రేట్ అంత పెరుగుతదంట. చూడండి. గనక వాటికి లోబడనేలా. పరిశుద్ధతలో మనం ఎదుగుచున్నప్పుడు క్రీస్తే మనకు ఆయన రక్షకుడై ఉన్నాడు. 4వ వచనం. కావున నా సహోదరులారా, రోమాపత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. 6వ అధ్యాయము, 7వ అధ్యాయము మనం దగ్గర పెట్టి చూస్తే 6వ అధ్యాయంలో కూడా ఆయన మరణించాడు. ఆయన సిలువకు అప్పగింపబడ్డాడు. మనము కూడా ఆయనతో కూడా మరణించాం. ఇక్కడ కూడా ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మీరు మృతులైతిరి. ఈ మర్మము, ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మీరు మృతులైతిరి. ఇక్కడ 2 ఉపయోగాలు మనం గమనిస్తున్నాం. ధర్మశాస్త్రానికి చనిపోవుట ద్వారా 2 లాభాలు, 2 ప్రతిఫలాలు. మొదటిది,
మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు. దేవుని కొరకు అందుకనే 3వ అధ్యాయంలో మత్తయి సువార్తలో మారు మనస్సునకు తగిన ఫలము ఫలించండి. దేవుని కొరకు ఫలము ఫలించాలి. ఎట్లా? ధర్మశాస్త్రానికి చనిపోవుట ద్వారా. చూడండి, ఈ ధర్మశాస్త్రమునకు ఎవరు చని ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మీరు మృతులైతిరి. యేసుక్రీస్తు శరీరము ద్వారా. రెండవ లాభం మనం అక్కడ గమనిస్తే, మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై. ఇప్పుడు క్రీస్తు దగ్గరికి రావాలంటే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏమిటంటే చనిపోయి 6వ అధ్యాయంలో పాపమునకు చనిపోయి 7వ అధ్యాయంలో ధర్మశాస్త్రమునకు చనిపోతే అప్పుడు క్రీస్తు దగ్గరికి మార్గం ఏర్పడుతుంది. హల్లెలూయా! క్రీస్తు దగ్గరికి రావాలంటే ఆ పాత భర్త, ఆ ధర్మశాస్త్రము, అది శరీరం యేసుక్రీస్తు శరీరము ద్వారా మీరు ధర్మశాస్త్రానికి మృతులైతిరి. ఆహా! యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయినప్పుడు ఇన్ని కార్యాలు జరిగినాయా? యేసుక్రీస్తు శిలువల మీద చనిపోయినప్పుడు ఆ దేవాలయంలో ఉన్నటువంటి తెర చినిగిపోయిందా? అంటే అది నిరర్ధకమైనదా? అది ఉడిగిపోయినదా? దాని టైం అయిపోయిందా? అది మృతమైనదా? మరలా అది చెప్పినప్పుడు నేనెందుకు వినాలి? మీరు పస్కా పండగ జేసుకోండి. మీరు గుడారాల పండగకు దేవాలయానికి రండి. మీరు అన్నిటిలో దశమ భాగాలివ్వండి అని అది జెప్తే నేనెందుకు వినాలి? వినను. మీ చేతికి వాక్యాలను గట్టుకోండి. మీ నుదిటి మీద వాక్యాలను గట్టుకోండి. ఆ! దేవాలయాన్ని బంగారుతో పూతబూయండి. బలిపీఠం మీద అర్పణలు అర్పించండి. ఇవన్నీ నేనెందుకు చేస్తా? యేసుక్రీస్తు శిలువ మీద మృతి పొందినప్పుడు ధర్మశాస్త్రానికి యేసునందు విశ్వాసముంచినటువంటి వారు కూడా చనిపోయారు. పాత భర్త చనిపోయాడు. మనము అది చనిపోయాడు కాబట్టి క్రీస్తు దగ్గరికి మార్గము సరళమైంది. అది చనిపోకుండా నేను క్రీస్తు దగ్గరికి వస్తున్నానంటే అది అబద్ధము అవుతుంది. మనల్ని మనం మోసము చేసుకుంటున్నామేమో. అందుకనే మనకు తెలియనటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయములు గాని, మూల పాఠముల విషయముల గాని మనము మృతమైతిమి, చనిపోతిమి. ఎట్లా? యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు అన్న దాని మీద మన విశ్వాసము ద్వారా వాటి మీద మనకు మనస్సు లేదు. ఎవరైనా చెప్తే గూడా మనం చెయ్యం. దాంట్లో ఏముంది సార్ అది? అది జేస్తే ఏంటి? యాత్రలకు బోతే ఏమవుతది? యాత్రలకు బోతే ఏమవుతది? క్రైస్తవ యాత్రలు గూడా ఉన్నాయి. తక్కువున్నాయిలెండి. గనక ఈరోజు మనము ఏం నేర్చుకుంటున్నామంటే, పరిశుద్ధతలో స్థిరత్వం కొరకు పౌలు గారు ఎంత ఆత్మ ద్వారా నింపబడి ఎన్ని, ఎన్ని రకాలుగా మనకు బోధిస్తున్నాడు చెప్పండి. ఆయన ఒక సూత్రాలు ఇవ్వడం లేదు. మీరిది జేస్తే పరిశుద్ధత వస్తది. ఆ! ఇది జేస్తే మీకు ఇట్లా అయితది. ఇది జేస్తే అది కాదిక్కడ. మనలో ఏదైనా జరగాలంటే క్రీస్తే పరిష్కారం. అన్ని విషయములలో. కృత నిబంధనలో ఆ యొక్క సూత్రాన్ని మనం గమనించాలి. ప్రతి సమస్యకు, ప్రతి ప్రశ్నకు జవాబు, పరిష్కారము యేసు క్రీస్తే. యేసు రాకడనే, యేసు జీవితమే, యేసు బోధలే, యేసు మరణమే, యేసు పునరుద్ధానమే, యేసు ఆరోహణమే, యేసు విజ్ఞాపన ప్రార్థనయే, యేసు రెండవ రాకడయే. అక్కడనే ఉంది పరిష్కారం అంతా. దేవునికి స్తోత్రం. అది ఒక శుభవార్త.
గొప్ప శుభవార్త ప్రపంచానికేంటంటే, మీ సమస్యలన్నిటికి పరిష్కారం యేసుక్రీస్తే. నేను పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను సార్, ఏం చేయాలి? ఇన్ని సంవత్సరాలొచ్చినాయి. నాకు 51 సంవత్సరాలున్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి నేను పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను. స్థిరంగా ఉండలేకపోతున్నాను. పడిపోతున్నాను. ఏం చేయాలి అంటే యేసుక్రీస్తే. జస్ట్ యేసుక్రీస్తు మీద మనము మన మనస్సును కేంద్రీకరిద్దాము. యేసుక్రీస్తుని మనం చూస్తూ ఉందాము. యేసుక్రీస్తుని మనం ధ్యానం చేస్తూ ఉందాము. ఒక సమయమొస్తుంది. తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. పరిశుద్ధత ఇచ్చువాడు ఆయనే. ఆయనను చూస్తూ, చూస్తూ, చూస్తూ ఉంటే ఇతర మూల పాఠముల మీద మనకు మనసు రాదు. ఈ మూల పాటలు ఎటువంటివంటే యేసుక్రీస్తు స్థానంలోనికొచ్చేస్తాయి. యేసుక్రీస్తు స్థానంలోనికొచ్చేసి ఇక మేమే యేసుక్రీస్తు, మేమే దేవుడు. ఈ ఈ ఆచారం ఎంత మంచిగుంటది. అంటే మన మనస్సు యేసు వైపుకు కాక, మన మనస్సు ఆచారాల మీద కేంద్రీకృతం చేసేటివే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విధులు, మూల పాఠాలకు మనుషులు కల్పించినటువంటి పద్ధతులకు లోబడుతుంటారు. గనక ధర్మశాస్త్రము విషయమై మీరు మృతి పొందారు. 5వ వచనం. రోమపత్రిక 7:5 ఏలైనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. దీని యొక్క ప్రమాదం చూడండి. ధర్మశాస్త్రమునకు ఉన్నటువంటి ధర్మశాస్త్రం ద్వారా వస్తున్నటువంటి ప్రమాదము, మూల పాఠాల ద్వారా వస్తున్నటువంటి ప్రమాదము. ఒకప్పుడు మనం క్రీస్తుని అంగీకరించలేదు గదా! శరీర సంబంధులమై ఉన్నాము. అప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై పైన వచనములో దేవునికి ఫలము ఫలించుటకై. ఇక్కడ మరణార్థమైనటువంటి ఫలము ఫలించుటకై ధర్మశాస్త్రము వలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. ఈ భాష, ఈ పదజాలము ఈ తరం వారికి అర్థం కావడం కష్టమే. కార్యసాధకములై, కార్యసాధకములై అంటే టూల్స్ ఫర్ ఇట్స్ ఫంక్షనింగ్. టూల్స్ ఫర్ ఇట్స్ ఫంక్షనింగ్ అంటే ఒక వస్తువు పని చేయాలంటే దానికి కొన్ని పనిముట్లు కావాలి. మిషనరీ అంటారు కదా! మిషనరీ కావాలి. ఆ మిషనరీ వల్లనే అది పనిచేస్తది. ఇప్పుడు ఒక వాహనం మనం తీసుకోండి. దానికి ఇంజిన్ గావాలి. ఇంజిన్‌లో నానా రకాలైనటువంటి పనిముట్లుంటాయి. దానికొక ఫ్యూయల్ గావాలి. వీటన్నిటి ద్వారా ఆ వాహనము ముందుకు వెళ్తుంది. ఇప్పుడు మన శరీరము పాపానికి ముందుకు పోతది కదా! లోపలున్న మిషనరీ ఏంటి? ఏమి మనల్ని ముందుకు పోనిస్తుంది అంటే, ధర్మశాస్త్రము వలననైన పాపేచ్ఛలు. మరి ఆ ధర్మశాస్త్రమునకు మన శరీరంలో ఉన్నటువంటి పాప నియమానికి ఆ లింకు చూడండి. ధర్మశాస్త్రం లేకపోతే మనలో ఉన్నటువంటి పాప శరీరంలో పాపం పాప శరీరేచ్ఛలు, ఆ క్రియలు పని చేస్తున్నట్టు మనకు తెలియదు. అందుకని ధర్మశాస్త్రం లేకపోతే నాలో పాపము నాకు కనబడకపోవును అంటాడు. పాపం ఏంటో నాకు తెలీదు ధర్మశాస్త్రం లేకపోతే. ధర్మశాస్త్రము వలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. కార్యాన్ని నెరవేర్చడానికి సాధకము. ఇవి ఒక ప్రేరేపణగా ఉండెను. అదేంటి సార్, పండగకు పోతే పస్కా పండగకు పోతే నేనేమన్నా తప్పు చేసినట్టా? గుడారాల పండుగ చేసుకుంటే నేనేమన్నా తప్పు చేశానా? మంచిగా నా ఊరు నుండి యెరూషలేము పోతిని. అక్కడ కొన్ని రోజులు కుటుంబముగా మేమున్నాము. దేవాలయానికి బోయాము. ప్రార్థన చేసుకున్నాము.
బలులను అర్పించాము, కానుకలిచ్చాము, దశమ భాగాలిచ్చాము, మొక్కుబడులు చెల్లించాము. ఏం పాపం జేసినాము? ఆ ధర్మశాస్త్రం ఇంత మంచి క్రియలు జేస్తుంటే, దానిలో దాగి ఉన్నటువంటి ఆ పాప నియమము మనలో ఉన్నటువంటి పాపాన్ని రేపుతుంది. మనలో పాపము చేయడానికి అది పురిగొల్పుతుంది. ఎట్లా? ఎట్లా అంటే, నువ్వు దేవాలయం వరకి నీ భక్తిని బెట్టుకో. దేవాలయం బయటకు పోయిన తర్వాత పాపాలు జేస్తావు గదా! దానికేం మాకు సంబంధం లేదు. పాపాలు చేసినవా? చేస్తే దానికొక ఆల్టర్‌నేటివ్ ఉంది గదా! గొర్రెపిల్లని తీసుకురా. ఓహ్! ఇది బాగా అలవాటయిందే. ప్రతి సంవత్సరము మనం గుడికి పోతూనే ఉండాలి. 3 సార్లు సంవత్సరానికొకసారి. పాపాలుంటే దానికి బలులర్పించాలి. మరలా బయటకొచ్చి ఇష్టమొచ్చినట్లు మనము జీవించవచ్చు. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండుటకు పిలుచుటకు కేవలం గుడిలో పరిశుద్ధంగా ఉండడానికా? కాదు గదా! కేవలము భక్తి కార్యక్రమాలలో పరిశుద్ధంగా ఉండడానికా? కాదు గదా! బయట కూడా కదా! మన జీవితంలో కూడా, మన కుటుంబంలో అన్ని విషయములలో, పనులలో, పరిచర్యలలో పరిశుద్ధంగా ఉండడానికే దేవుడు పిలిచాడు. ఆ పరిశుద్ధతలో స్థిరత్వం పొందడానికి ఈ లోపల జరుగుతున్నటువంటి ఈ విషయాలు మీకు తెలియాలి. దానికి పరిష్కారం యేసుక్రీస్తు. యేసుక్రీస్తు శరీరంలో ప్రాణం పెట్టుట ద్వారా యేసుక్రీస్తు శరీరంలో ప్రాణం పెట్టుట ద్వారా మీరు ధర్మశాస్త్రానికి మృతి పొందారు. ఇక్కడ మన ఫోకస్ పెడితే ధర్మశాస్త్రం గురించి, ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు ఎవరైనా మనకు చెప్తే మనం వినం. ఎందుకంటే అది మనలో ఉన్నటువంటి పాప నియమములను పని చేయునట్లు పురిగొల్పుతది. అది ఒక పెద్ద ఆటంకము. ఇది మనం తెలుసుకోవాలి. నేనెంత అనుకున్నా గాని మళ్ళా పాపమే జేస్తున్నా. ఏమవుతుంది? మంచి జేయాలంటే తర్వాత వచనాల్లో మనము నేర్చుకొనబోతున్నాం. మంచిగా ఉండాలనుకున్నా, మంచి క్రియలు జేయాలనుకున్నా, మనం చెడ్డ క్రియలే జేస్తాం. కారణం ఏంటబ్బా అంటే, ఆహా! మూలపాఠాలు తెచ్చుకున్న ఇంట్లోకి. ఆహా! ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విధులను ఆచరిస్తున్నా. ఇవి ఆల్టర్‌నేటివ్ స్పిరిచ్యుయాలిటీ. అంటే దేవునికి దగ్గరికి నువ్వు నేరుగా పోకుండా, నువ్వు బయటనే ఉండు. యాజకుడొచ్చి నీ కొరకు ప్రార్థన జేస్తాడు. ఆ! నువ్వు అక్కడే ఉండు. నువ్వు ఇక్కడ రాకూడదు. మేము మాత్రం ఇక్కడుండాలా? మీరు బయటుండాలి. ఈ ధర్మశాస్త్ర మూల పాఠముల సంబంధములు ఉన్నటువంటివన్నీ కూడా మనలో పాపమునకు కార్యసాధకములై ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి వాటి నుంచి మనల్ని విడుదల చేయునుగాక. వాక్యమైన దేవా, ఈ వాక్యాన్ని ప్రభు మా అందరిలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.